నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో 8th జూలై మార్నింగ్ అప్డేట్స్ ఏమున్నాయి, ఏం కథ మొత్తం అయితే మనం ఇప్పుడు చూద్దాం. మరి ఇంకా మన ఫెస్టివల్ 61 డేస్ మాత్రమే ఉంది. సో నేను మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర సుదర్శన హోమం అనేది సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. అండ్ ఈరోజు మన వెల్డర్స్ కార్పెంటర్స్ ఏమేమి పనిచేస్తారు అనేది ఇప్పుడు మనం పోయి పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా చూద్దాం. మరి వీడియో అస్సలు స్కిప్ చేయకూరి, లాస్ట్ వరకు మాత్రం చూడరి. చలో పోయి చూద్దాం పండుగ. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. 8th జూలై మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంకా మన ఫెస్టివల్ 61 డేస్ అయితే ఉంది. అండ్ నిన్న మన గణేష్ దగ్గర సుదర్శన హోమం జరిగింది కదా. సో హోమం అయితే సక్సెస్ఫుల్గా నిన్న జరిగిపోయింది. అండ్ వచ్చిన భక్తులు కూడా నిన్న భోజనాలు పెట్టారు. సో ఇది నిన్న మన గణేష్ దగ్గర జరిగిన ఈవెంట్. అండ్ నిన్న ఫుల్ బిజీ. సో బోనాల బిజీలు ఉన్నా కానీ సో మీరు అందరూ డిసప్పాయింట్ కావద్దని ఒక ఉద్దేశంతో అయితే నేను మధ్యాహ్నం వచ్చి సో హోమం ఎట్లా జరుగుతుంది ఏందనేది అయితే మీకు ఒక వీడియో అయితే షూట్ చేసి పెట్టిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో మనకి ఈరోజు మార్నింగ్ అప్డేట్ ఏముంది ఏందనేది చూద్దాం. మరి సో నిన్న మనకు హోమం అయింది కదా. సో అదే ప్లేస్లో సో లెఫ్ట్ సైడు చిన్న మండపంలో మనకు స్టేజ్ అనేది చేస్తున్నారు. సో ఈ మండపంలో కూడా మనకు విగ్రహం అనేది వస్తుంది. సో దానికి సంబంధించిన స్టేజ్ వర్క్ అనేది జరుగుతున్నది. చూడండి ఇగో. సో మెజర్మెంట్స్ వేసుకొని ఫ్రేమ్స్ అనేది సెట్ చేసుకుంటున్నారు. సో మనకు నేను ఇక్కడే హోమం అయిన ఉండే. సో ఇది ఈ షెడ్లో మనకు లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు. అండ్ ఇంకొందంటే మనకు సన్న చీకులు వచ్చినాయి. సో ఈ సన్న చీకులతోటి సో ఫినిషింగ్ వర్క్ అనుకోవచ్చు, వీటితోనే చేస్తారు. ఈ చీకులతోటే మనకు మన గణేశునికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది కట్ చేసుకుంటారు. దానికి బాడీకి సంబంధించిన షేప్స్ అనేది సెట్ చేస్తారు. చేతులు కానీ అన్ని ప్రతిదీ, తొండం కానీ ఫేస్ కానీ బొజ్జ కానీ ప్రతి పార్ట్ మన గణేశుడు సంబంధించిన ప్రతి పార్టు ఈ సన్న చీకులతోటే తయారు చేస్తారు. సో నైట్ అంతా పని నడుస్తూనే ఉంది, అస్సలు పని అవుతలేదు. సో నైట్ చేసే వాళ్ళు నైట్ చేస్తున్నారు, సో డే చేసే వాళ్ళు డే చేస్తూనే ఉన్నారు. సో మనకు కార్పెంటర్స్ హాయ్. సో మనకు నిన్న కార్పెంటర్స్ ఏం చేశారంటే సో ఇక్కడ 3వ లైన్. సో మనకు 4 లైన్స్ వస్తాయి. ఇది ఫస్ట్ గుంజ, అండ్ ఇది సెకండ్ గుంజ, అండ్ అది థర్డ్ గుంజ. సో మొత్తం ఒక్కొక్క గుంజ మనకు 18 ఫీట్లు ఉంటుంది. సో 18 × 4 యాడ్ చేస్తే మనకు 72. సో 72 ఫీట్ అయితే హైట్ వస్తుంది. మొత్తం అదైతే సైడ్ కట్టెలు కొట్టేసారు చూడండి. ఇక సో 3వ గుంజకు సైడ్ కట్టెలు అయితే కొట్టేసారు ఇక్కడ కూడా. సో మొత్తం సైడ్ కట్టెలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక కట్టె పెద్ద గుంజ లిఫ్ట్ చేస్తారు. దానిపైన ఇంకో పెద్ద గుంజ సెట్ చేసి సో దాన్ని కూడా సైడ్ కట్టెలు కొట్టేస్తారు. సో మొత్తం ఓవరాల్గా 72 ఫీట్ల షెడ్. దానిపైన మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. ప్రజెంట్ అయితే వీళ్ళు మెజర్మెంట్ చేసుకున్న పెద్ద గుంజలు 72 ఫీట్లు. సో మళ్ళీ ఇంకా హైట్, ఒకవేళ మన గణేశుడు ఇంకా హైట్ పెరుగుతున్నాడు, కిరీటము అండ్ పాములు ఉంటాయి కదా, ఇంకో మళ్ళీ చేసేటప్పుడు ఇంకేమైనా హైట్ పెరిగితే కనుక మళ్ళీ వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది సో మన కార్పెంటర్స్ అయితే చేస్తున్న పని అయితే ఇది. అండ్ చూస్తున్నారు కదా మన అన్న వాళ్ళు అయితే సీకులు కట్ చేసుకుంటున్నారు. అండ్ రైట్ సైడ్ షెడ్ ఉంది కదా. సో స్టేజ్ వర్క్ అయితే అయిపోయింది చూడొచ్చు. ఇగో స్టేజ్ వర్క్ మొత్తం అయిపోయింది. సో దీన్ని కూడా సపోర్టింగ్గా అడ్డంగా కొడతారు మొత్తం ఆ సన్న సీకులు. అండ్ ఇక సీకులు చూడండి ఇక్కడ పెట్టేసారు. సో ఈ సీకులు మనము ఇల్లు కట్టడానికే సో ఆ టైపు అక్కడే చూస్తుంటాం. మళ్ళీ ఇల్లు కట్టేటప్పుడు సో మన ఇంటి దగ్గర కుప్పలు సీకులు ఉంటాయి కదా, సేమ్ అదే. ఒక బిల్డింగ్ కడితే ఎట్లయితే మెటీరియల్ వాడతారో సో మన గణేషుని కూడా అట్లనే మెటీరియల్ వాడుతున్నారు. సో ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో, ఎంత టైం అయితే పడుతుందో, ఎంత ఖర్చు అవుతుందో, సేమ్ మన గణేషుని కూడా రెడీ చేయాలంటే అంతే కష్టం ఉంటుంది, అంతే టైం పడుతుంది, అండ్ అంతే డబ్బులు ఖర్చు అవుతాయి. సో వీళ్ళు సపోర్టింగ్ అయితే రోప్ కడుతున్నారు. సో పైన కూడా జాయింట్ ఇచ్చేది చూడండి. సో బెండింగ్ వైర్ తోటి గట్టి అయితే గుంజ కడుతున్నారు చూడండి. ఇగో చూపిస్తారు, అది కనబడతలేగా. ఇక్కడ ఈడ కట్టారు, మళ్ళీ అక్కడ ఆడ కట్టారు. మొత్తం గుంజలు కూడా హైట్ పోతుంది కదా, హైట్ పోయేటప్పుడు పైన వంగుతుంది అని చెప్పి సో మొత్తం అయితే ఒక లెవెల్గా గుంజి కట్టుకుంటున్నారు. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడికైనా ఇక్కడ జాయింట్స్. సో మన కార్పెంటర్స్ కూడా మస్తు స్పీడ్ అయితే పని చేస్తూనే ఉన్నారు. సో డే అండ్ నైట్ పని నడుస్తూనే ఉన్నది. ఇంకా మనకు 2 నెలలు ఉంది కరెక్ట్. సో 2 నెలలు ఉంది.
సో 2 నెలల మరి ఎంత స్పీడ్గా జరుగుతుందో చూడాలి. ఇంకొక 10 రోజుల నాకు తెలిసి ఇంకా 10-15 రోజులలో కార్పెంటర్స్ పని మొత్తం అయిపోతుంది. సో ఈ షెడ్ అయితే అయిపోయింది, మనకు చిన్న షెడ్లు 2 అయిపోయినాయి. సో ఇది నిన్ననే ఒక ఫ్లోర్ లేపేశారు, ఇంకొక ఫ్లోర్ లేపేస్తే సో మనకు షెడ్ నిర్మాణం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో అయిపోయిన తర్వాత మీద కవర్లు కప్పుతారు, ఫస్ట్ రేకులు వేస్తారు, రేకులు వేసిన తర్వాత కవర్లు కప్పి సో వాటర్ లీకేజీ కిందికి రాకుండా అనేది చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ పని అయిపోయినట్టే. సో ఇక పని అయిపోయినా కానీ కార్పెంటర్స్ ఇక్కడనే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా పనులు ఉంటాయి. గణేశునికి దండలు వేయడం కానీ, గణేశుడు రెడీ అయిన తర్వాత మీద పెద్ద పెద్ద దండలు వేస్తారు కదా, ఆ దండలు వేయడం కానీ, అండ్ ఇక్కడ ఇంకా చాలా పనులు ఉంటాయి. ఇక్కడ ఇలా కొన్ని పనులకైతే కార్పెంటర్స్ వినాయకుడిని వేసేంత వరకు వాళ్ళైతే ఇక్కడ హెల్ప్ చేస్తూనే ఉంటారు. అండ్ గణేశుడిని లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఈ షెడ్ అనేది తీసేయాలి కదా, గుంజలన్నీ మళ్ళీ తీసేస్తారు. సో అప్పుడు కూడా మళ్ళీ కార్పెంటర్స్ పని చేస్తారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు మన వెల్డర్స్ నాగబాబు అన్నట్టు ఇప్పుడు రెడీ చేస్తున్నారు కదా, మళ్ళీ గణేశుని డిస్మాండ్లింగ్ చేసేటోళ్ళు కూడా మళ్ళీ వీలే అనమాట. సో నిమజ్జనం అయిపోయిన తర్వాత గణేశుని బయటకు తీసి ఆ ఐరన్ మొత్తం కట్ చేసేది కూడా వీలే. సో మళ్ళీ ఈ షెడ్ వేస్తున్నారు కదా కార్పెంటర్స్, సో మళ్ళీ వీలే ఈ షెడ్ అనేది రిమూవ్ చేస్తారు. సో ఇది ఇక్కడ ఫస్ట్ వీలే వస్తారు, లాస్ట్ మళ్ళీ వీలే ఇంటికి పోతారు. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా చూడండి, మన మెయిన్ పోల్ ఉంది కదా, దానికి సంబంధించిన జాయింట్స్, క్రాస్ జాయింట్స్ కొట్టి చూడండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఇది చూస్తుంటే ఒక బాడీ షేప్ రెడీ అయిపోయిందని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు, చూడొచ్చు మీరు. సో పైన నుంచి అండ్ దీని వరకు క్రాస్ జాయింట్స్ అయితే కొట్టారు. సో మన అన్న వాళ్ళు కట్ చేసుకుంటున్నారు కదా, సో సన్న చీకులు, సో మొత్తం దీని మీద అల్లేస్తారు. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్ అనేది లేకుండా మొత్తం దీని మీద ఒక ఫ్లోరింగ్ టైప్ చేస్తారు. మొత్తం మన దీని మీద నడవడానికి, సాఫ్ట్గా ఉండడానికి, అండ్ విగ్రహాలు కూడా చేయడానికి. అండ్ ఇక్కడ కూడా విగ్రహాలు వస్తాయి కదా, ఇక్కడ ఒక విగ్రహం వస్తుంది అండ్ అక్కడ ఒక విగ్రహం వస్తుంది. సో మొత్తం దీని మీద మొత్తం ఫ్లోరింగ్ లెక్క చేసి సెట్ చేస్తారు. ఈ చీకులు మొత్తం వాడేస్తారు. సో మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ చూడండి ఎంత బందోబస్తుగా ఉందో. ఇక ఇంకో 2-3 రోజులు అయితే మనం ఇక్కడికి రాలేము. ఇక మొత్తం ఐరన్ నిండిపోయింది. ఇక ఎంతగానో సపోర్టింగ్ కొట్టిరో చూడండి. ఇగో చాలా అంటే చాలా బందోబస్తు అయితే పనిచేస్తూ ఉన్నారు. ఇక మొత్తం ఇగో కుచ్చులు అల్లేసారు చీకులు. సో ఇది ఫ్రెండ్స్ మన బడా గణేష్ దగ్గర అయితే ఈరోజు అప్డేట్. అండ్ మనలో చాయ్ తాగుతున్నారు వెల్డర్స్. సో మొత్తం ఇట్లా కట్ చేసుకురు. ఇగో సో మొత్తం ఇట్లా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని స్ట్రేట్గా వేసుకుంటారు. క్రాస్ ఉన్నది కదా కొనకు, సో మళ్ళీ దాన్ని స్ట్రేట్గా చేస్తున్నారు. కటింగ్ చేసేటప్పుడు దాని క్రాస్ అవుతుంది, ఇట్లా మళ్ళీ దాన్ని కొట్టి స్ట్రేట్గా అయితే చేస్తున్నారు. సో మన అన్న వాళ్ళు అయితే మెజర్మెంట్ చేసుకుంటున్నారు. సో ఫ్రేమ్ సెట్ చేయడానికి మెజర్మెంట్స్ అయితే చేస్తారు. ఈరోజు ఈవినింగ్ లోపు ఈ స్టేజ్ కూడా అయిపోతుంది మొత్తం ఇక మనకి. సో ఆల్మోస్ట్ 3 స్టేజ్లు అయిపోయినట్టే. ఈరోజు ఇది ఖతం అయిపోతుంది. సో ఈ 3 స్టేజ్లు మొత్తం ఫినిష్ చేసి దీనిపైన మొత్తం సీలింగ్ టైప్ అన్నది జాలి కొట్టేస్తారు. సో సీకులు కొట్టి మళ్ళీ దానిపైన జాలి కొట్టేస్తారు. తర్వాత వీళ్ళు బాడీ పార్ట్స్ అనేది రెడీ చేసుకుంటారు. ఇక మనం ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చినాం పైన. సో వీళ్ళు పైన జాయింట్స్ వేస్తున్నారు, సపోర్టింగ్ జాయింట్స్. ఈ పిల్లర్కి అనేది జాయింట్స్ వేస్తారు చూడండి. మొత్తం ఆల్మోస్ట్ షెడ్ అనేది ఇక్కడ సపోర్టింగ్ చేస్తుంది. ఎంత పైన ఉన్నా చూడండి, నేను చాలా పైన ఉన్నా. ఇక్కడ నుంచి నాకు చూస్తే కళ్ళు తిరుగుతాయి నిజంగా.
ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఈరోజు మన హైదరాబాద్ బాలాగంజ్ దగ్గర మార్నింగ్ అప్డేట్స్ ఇవి. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ సపోర్ట్ ఇట్లానే కంటిన్యూ చేసి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు ఈవినింగ్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.